శ్రీకృష్ణుడి అభివాదం. మామా సత్యవతి పవిత్ర ఆంతరాష్ట్రకులు పాండవులు సంధిగా ఉంచి పాండవములను కాపాడుకుని ఆంధ్రవ దూతని వద్దకొచ్చు వ్యాస భగవాను అనుగ్రహం చేత ఉద్యమంలోని వంశ చరిత్రను విషయంగా చెబుతున్నాను. ఆకలింపు ఈ వంశము చదువు మామ పాండవులు దేవుడును ద్రౌపదియు వేరువేరుగా నీకు భిన్నవిత్తమైన మాట ప్రస్తుతం అనుచారు కావున అనవసరము కావున ప్రస్తుతము వివరించింది.
అల్లుడా వాసుదేవ సర్వమెరింగియు నన్నెట్లు నెపపెట్టు ధర్మమా అల్లుడా వాసుదేవ నా సమాధానం ఆలకించు కొంతకాలం ఈ కారణమునా ఈ ముదుసలి అప్పుడే తన వాచాకం చేయబోతున్నాడు. మామ ఎరుగుదలు పెద్దవాడవని వినిపించింది. నీ పెద్దకు నువ్వు నిలబెట్టుకున్నా చాలా మంచిది మామ. అతి శూషణ చేయించుకున్నావో సంగరములు చేయించుకున్నావో అది నీ అంటున్నది. వారు అందరూ ఇందుకు సంసిద్ధి ఉన్నారు మామ. నా ఊపినంత వరకు నీ ఎదుటనే నా కుమారులకు ఉపదేశించదా? అతడు పాపమే కట్టెనో పుణ్యమే కట్టెనో ప్రకృతము మనకి విచారము కాదు. అధిక ప్రసంగము గావించుటకు ప్రాజ్ఞులొక్కరు. దూతవై వచ్చిన వాడము నీ వక్తవ్యాంశమేదో చెప్పుకొను. ఓయి సూతపుత్ర, నందనందనుడి మాట అటుంచుము. ముందు నీకు అధిక ప్రసంగము గావించుటకై ఎవరు అధికారము సంకిరి చెప్పదొరకొన్న విషయంపు గొప్ప తప్పో ముగింపకుండగా నడుమ తప్పనుడతగవే సభలోనెప్పుడు గురువంతవానికే కుమతి. రాజయ్య, శ్రీకృష్ణుని పాపములో గల కారణములు చెప్పకనే చెప్పినాడు. చెప్పవలస్తే చెప్పగలడు. ఇంద్రుడిని దుందుడికి నీకు ఎందుకయ్యా? సరసముడా ఎదిరిపోకెరుంగక పాడిమాలి భూమైన వాడికి వచ్చినట్టు పేలగా ఓయి కుంభ సంభవ, ముదివితే మతి తప్పిన గాంగేయునితో పాటు నీకును మతిపోయేనాయేమి? ద్రోణాచార్యుడో భీష్ముడో ఆడి కర్ణుడు పైడకండు ప్రాణములైన వీరుడకు వీడున్నాడు సిద్ధముగా. న్యాయ పక్షపాతులకు ప్రభు చిత్తాంతరం మనవశ్యకం.
ధ్వజ న్యాయ పక్షపాతులకు ప్రభు చిత్తానుసరణం వనావశ్యకం అని కదా ఇప్పుడు గడిచింది. కానీ ఇది ఈ గాంగేయాదుల ప్రయోగింపదగినది. ఏమంటే అంటయిండగా కీర్చి తెచ్చి కట్టి వస్త్రం బొమ్మగా సభలో నిందు వసింపు మంచు దొడ యాస్పాలింపగా రాజవయం ఉంది అద్రావిరే ఇది దుష్కార్యం పనంజాలిరే. అది యొక్క గొప్ప కార్యం దుర్యోధనాలను ప్రశంసించిన నీవు నాకు ధర్మవాక్యములు నాడు నుడినంతే వారికన్నా పెద్ద వైద్యవా దీనికంతకు ప్రథమ కారణం తండ్రే కదా. కంటే పెద్దల కూరుకుంటే సమంజసము అత్యుత్కతై పుణ్య పాపై హైవ ఫలముచ్చేది అని ధర్మవచనములు ఉన్నవి. అదిగాక సుయోధనుడు సకుటుంబముగా నశించిన ఉపాయం అంగరాజుకం తప్ప ఇందెవరికి అదే అభిమానముతే తనహింపనేటికే ఏ విధంగా చేతనైనా రాయబారిగా వచ్చేటటువంటి శ్రీకృష్ణుని ఆవలికి పంపు ఉపాయం ఆలోచింపవలేను గాని మనలో మనము తగవులాడుట భావ్యము కాదు నాయన. నేను అభిమాన బ్రాహ్మణ కుల సార్వభౌమ లక్షణ మాత్ర పరిజ్ఞాత ధనుర్వేద సార ఆచార్యపుత్ర అశ్వత్థామ కథనము చేయవచ్చిరని కంటి ముకుందుని మాట చొప్పునరా బెదరి సుయోధనుండు తన భీరము నీరము పాలు చేసిన బెదరగ మా సుయోధనుడు ఎక్కడ? ఇతడేదో కొరగాని పలుకులు పోయించి తండ్రి. కుమార, శ్రీకృష్ణుడు భరతవంశ క్షేమము కోరి మన హితము కోరి చెప్పు వాక్యములను కొంచెము ఆలకించు నాయన. ఇతడేమి చెప్పును వేరొకట
భీష్మ ద్రోణ కృపాచార్య అశ్వత్థామాది ప్రముఖులందరూ సంధి కొడంబడుట ఎంద కృత నిశ్చయులయ్యింది. 5 లిఖిన చాలు మాట నిగట అన్యాయంబుగా దాయాద్వేషము మేటి సంకలము సేయంజాలదే కర్ణాదులుగా నాకు భయం ఇంకేనా ధైర్యం ఉండేగా మోలు నేనేది కపడిందొడలు వారెవరో చెప్పుము నా ముందరో. తండ్రి మీరు చెప్పవలసిన వారు కాదా చెప్పి ఈ 5 అన్నది కృష్ణ యుధిష్ఠిరుల తంత్రం. ఈ 5 కాటివి నేను దానమిచ్చినవి వారు కోరిన ఎడల నేను ఈయగలను. అయినను పెద్దల మాట నిరాకరించక ఈ చితినే అనుకున్నారు. వారు బలవంతులై మమ్మల్ని జనకుదరని కలలోనైన వారెవరు అని అంటారు కదా. మాటికి మీరు తమ్ముని తనయులు అని అంటున్నారు. ఎవరైనా కుమార, నీవు యుద్ధమునంద ఆసక్తుడవయ్యుంటివి. తోక తొక్కిన మహానాగంబుల వలె నీపై గురుకొందుతున్న ఆ పాండవుల బల పరాక్రమములు నా కడుపున చేయి పెట్టి కలచివేయుచున్నావు నాయన. తండ్రి కుడిచి కూర్చుండగా ఏది ఇట్లా మంగళ వాక్యములు ఆడదరు. రెండు
దేవుడు చెప్పిన మాటలు విన్న దేవతలు మీరు దేవతలు కూడా వారికి సహాయులని చెప్తున్నారు. అది కేవలం పొరపాటు. కామ క్రోధాలకు వశలై గిరివాళ్ళు ఎన్నడూ వర్తింపరు. అట్లు వర్తించలేని వారికి దైవత్వమే నిలవదు. వారు మనుషులే, మేము మనుషులమే. కావున సర్వవిధముల మా పరపరాక్రమం లేకుడు భవితవ్యము నేను ముందెన్నడో నిర్ణయించి దాన్ని ఆలించి స్వస్థత కైకొడు. అమంగళము శాంతించునుగాక. ఓరి కురుకుల కాంతార దవానల బిదయ రాధేయ ఇంకను ఏమి చేయించగలరా? కలిసి చిరుని రముల భాతి తనరారదకు మిటలకు పరలుగా ధర్మరాజును మాయదారి వంచి దూరమాడించి